guys, I hope you people are doing good and I'm back with another video, and thanks for your love and response for my previous video. Chala positivity nicharu vinnaku and chala comments vachayi, chala positive ga, and I'm so happy about it. Like అర్థం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనిపించింది నాకు. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ నేను మాట్లాడిన దాంతో చాలా వరకు అందరూ అంటే అర్థం చేసుకున్నారు అండ్ ఆల్సో కొంతమంది రిలేట్ కూడా అయ్యారు అని చెప్పి. సో నేనైతే అంటే ఇంతకుముందు వీడియోలో ఐఎమ్ అలోన్, నేను అప్పుడు ఒక్కదానే ఉన్నాను అండ్ నౌ ఐఎమ్ విత్ అమ్మ అండ్ నిహాన్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు రికార్డ్ అ వ్లాగ్. అంటే అందరు ఒక్కదాన్నే ఉన్నామని అలా ఫీల్ అయ్యారు కదా. సో నేను కంప్లీట్ ఒక్కదాన్ని ఏమి ఉండట్లేదు, నేను అక్కడ ఇక్కడ ఉంటున్నాను. బట్ ఒక్కళ్ళు ఉన్నప్పుడు హౌ ఇట్ ఫీల్స్ అనేది ఆబ్వియస్లీ ఎవరికన్నా ఉంటుంది కదా. సో అది నేను షేర్ చేసుకున్నాను సో దాట్ చాలామంది ఉంటారు ఆ ఫేజ్లో. సో అలా నేను షేర్ చేసుకోవాలనుకో, నేను ఉంటాను అప్పుడప్పుడు. సో నాట్ ఆల్ ద టైమ్. మనుషులతో జనాలతో ఉన్నప్పుడు ఐ విల్ ఫీల్ పాజిటివ్ అండ్ హ్యాపీ. ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను చిన్న స్నిప్పెట్స్, ఎక్కువగా ఏం రికార్డ్ చేయదలుచుకోలేదు, చిన్న స్నిప్పెట్స్ మా డేలో రికార్డ్ చేసి నేను ఒక్కదాన్నే కాదు ఉంటున్నాను, అమ్మ నిహాన్తో కూడా, అదే ఫ్యామిలీతో కూడా అన్నట్టు నేను జస్ట్ చెప్దాం అనుకున్నా. సో దాట్ పాజిటివ్గా అనిపిస్తుంది. కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కదానివే ఉన్నావా అని. సో అలా ఏం లేదు, ఐఎమ్ హ్యాపీ, పర్లేదు, బాగానే ఉన్నా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ కేర్ అండ్ కన్సర్న్. ఇప్పుడైతే అమ్మ పైకి వెళ్దామంటుంది, చిన్న వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, వెళ్ళి కుక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేది. గైస్ బయటికి వెళ్దామని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చిన, ఎట్లుంది తెలుసా బయట ఎండ. ఈ స్కిన్తో వెళ్తే లైక్ ఏం అప్లై చేసుకోకుండా, సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా వెళ్తే అంతే, ఇంకా మొత్తం ట్యాన్ అయిపోతా. అసలు ఇంత ఎండ అంటే నేను సమ్మర్లో మిర్యాలగూడలో ఉండి చాలా రోజులైంది, మేబీ అందుకేమో. చాలా ఉంది, 40 degrees ఉంది ఇక్కడ, 39, 40 అట్లా ఉంటుంది. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెళ్దాం. మనం వరి అవ్వాల్సింది ఓన్లీ ట్యాన్ గురించి మాత్రమే కాదు, సన్ నుంచి మనకి అయ్యే డ్యామేజ్ ఎంతో తెలుసా. సో చూస్తున్నారు కదా, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంత డ్యామేజ్ అనమాట. అందుకే నేను డాక్టర్ సేట్స్ వాళ్ళ కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ప్యాక్డ్ విత్ పవర్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఇందులో SPA 50 PA++++ ఉంటుంది. సో ఇది యూస్ చేస్తే పిగ్మెంటేషన్ ఫ్రీ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది. ఇందులో ఉన్న కేసర్ మనకి గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది అండ్ కోజిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. లెట్ మీ షో యూ హౌ టు యూస్ దిస్. సన్ స్క్రీన్ ని తీసుకుంటున్నాను, యూ కెన్ సీ ఇట్ హియర్. దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకున్నా ట్రై టు అప్లై గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ ఆన్ యువర్ ఫేస్ సో దాట్ మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది చాలా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ వైట్ కాస్ట్ కూడా ఉండదు. అంతేకాదు దీని టెక్స్చర్ చాలా లైట్ వెయిట్ అండ్ నాన్ గ్రీజీగా ఉంటుంది. ఇది యూస్ చేయడం స్టార్ట్ చేశాక ఐ కెన్ ఆల్రెడీ సీ ది డిఫరెన్స్ ఆన్ మై ఫేస్. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. చూసారు కదా ఈ సన్ స్క్రీన్. అండ్ నేను డాక్టర్ సేస్ వాళ్ళదే కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సీరం కూడా యూస్ చేస్తాను. అది నైట్ రొటీన్లో యూస్ చేస్తాను అనమాట నేను. సో దాట్ నాకు మంచి పిగ్మెంటేషన్ ఫ్రీ స్కిన్ ఉంటుంది కాబట్టి. వీటికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను. నాకైతే చాలా బాగా వర్క్ అయ్యాయి. మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. మీరు నా కూపన్ కోడ్ అమృత 2025 డాక్టర్ సేల్స్ వాళ్ళ వెబ్సైట్లో యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. ఇది నార్మల్గా అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ డాక్టర్ సేల్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. సో పైకి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇవాళ మా ఇంట్లో బ్రెడ్ దోశ అనమాట. ఇంతకుముందు ఎప్పుడో వీడియోస్లో చెప్పాను నేను, బ్రెడ్ దోశ అంటే బ్రెడ్తో చేయరు, బ్రెడ్ టెక్స్చర్ ఉంటుంది. సో అలా చేస్తాము. అంటే బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేస్తామన్నమాట. బట్ నిహాన్కి వేసే దాంట్లో బేకింగ్ సోడా మోస్ట్ ఆఫ్ ద టైం యాడ్ చేయము. అంటే టెక్స్చర్ బాగా గట్టిగా వస్తుంది కొంచెం అనిపిస్తే యాడ్ చేస్తాం తప్ప, లేకపోతే అసలు బేకింగ్ సోడా వాడికి వేసే వాటిలో యాడ్ చేయము. బికాజ్ అంత మంచిదేం కాదు కాబట్టి. బయట ఎలాగో ప్యాక్డ్ ఫుడ్స్లో కొంచెం అదో ఏదో ఉంటుంది, ఇంట్లో వేసేవన్నా కొంచెం కంప్లీట్ హెల్దీ పెడదాం అన్నట్టు. అండ్ ఎంత సఫోకేటింగ్గా ఉంటుందంటే కిచెన్లోకి వెళ్ళంగానే అసలు చాలా చిరాకు వచ్చేస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ ఇంకా చిమ్నీ ఫిక్స్ చేసుకోలేదన్నమాట మేము. సో అది ఇంకా చిరాకు అనిపిస్తుంది నాకు. ఇట్లా జుట్టు అయితే హెడ్ బాత్ చేసిన 1 డేకి ఆయిలీ అయిపోతుంది. ఈసారి ఎందుకో ఎండలు బాగున్నాయి. సో ఈ బ్రెడ్ దోశ ఎలా చేస్తారు అనేది నేను ఇంకొక వీడియోలో షార్ట్లో అలా చెప్తాను. బియ్యం అండ్ పెరుగు కలిసి నానబెట్టి ఓవర్ నైట్ దాంతో ఈ బ్రెడ్ దోశ చేస్తారనమాట.
చాలా యమ్మీగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అంటే కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి మనము చేసే ముందు. సో చాలా స్మూత్గా వస్తుంది. అండ్ నిహాన్కి చాలా ఇష్టం ఇది. మమ్మీ ఏమంటారు, చింతపండు అల్లం చట్నీ కలిపి చేస్తుంది అనమాట, చింతపండు అండ్ అల్లం. సో దాంతో కలిపి పెడుతుంది. అండ్ వాటి అమ్మి ఫుల్గా తినేసి మంచిగా వాటర్ తాగేటప్పుడు మనకి మళ్ళీ వ్యూ కావాలి, సో అలా చూసుకుంటూ వాటర్ తాగుతాడు. వీడు నార్మల్గానే వాటర్ ఎక్కువ తాగుతాడు. అండ్ ఇంకా సమ్మర్ వస్తుంది కదా, ఇరగదీస్తున్నాడు అనమాట. మనకన్నా వాడే బెటర్ అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసుకుంటే. అండ్ ఇంతకుముందు వీడియోలో యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఒక్కదాన్ని ఉన్నావా ఇలా ఇలా అన్నారు కదా. సో అంటే కన్సర్న్తో అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వచ్చేసాను, లైక్ అమ్మ వాళ్ళే వచ్చారు అండ్ కలిసే ఉన్నాము అండ్ కొంచెం రిలాక్స్ అవుతున్నాం అనమాట. సో అందుకే అంటే కొంచెం నేను రిలాక్స్ అయ్యే టైంలో నేను ఎక్కువ వ్లాగ్ చేయలేను. ఇప్పుడు నా వ్లాగ్స్లో మీరు నార్మల్గా కూడా ఫెస్టివల్స్ అవి ఇవి ఉన్నప్పుడు డే అంతా త్రూఅవుట్ ద డే చూడరు, జస్ట్ చిన్న చిన్న స్నిప్పెట్స్ తీస్తాను. బికాజ్ నాకు రెస్ట్ తీసుకోవాలన్నా, నా స్పేస్ తీసుకోవాలన్నా ఆ మూమెంట్లో లిప్ చేయాలి అన్నట్టు ఉంటుంది అనమాట ఆల్ ద టైమ్. అది కెమెరాలోనే క్యాప్చర్ చేస్తూ ఉంటే లైవ్లో మనం ఎంజాయ్ చేయడం అంత ఎంజాయ్ చేసేది ఏముంటుంది అన్న ఫీలింగ్ నాది. సో అందుకే ఏ వ్లాగ్ చేసినా కూడా కొంచెమే ఉంటుంది అందులో. సో నేను అది ఫాలో అవుతాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ ఆ వీడియో వాయిస్ కాదు, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా కూర్చొని గొడవ చేస్తున్నాను అనమాట. అండ్ నిహాన్కి ఎవరైనా పెద్దవాళ్ళు అటెన్షన్ ఇచ్చి ఆడుకుంటే హీల్ ఫీల్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంటాడు వాడు. సో నేను అమ్మ నిహాన్ కొంచెం మంచిగా ఏమంటారు చిల్ అవుతున్నామంటారా అంటే కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెడుతూ అలా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. సో అందుకే ఎక్కువగా రికార్డ్ చేయలేదు. బట్ ఐ ఫెల్ట్ అంటే ఒకళ్ళు ఉన్నప్పుడు ఎలా అనేది నేను చూపించాను కదా, ఏదో అంత నెగటివ్గా ఎక్సెట్రా అనిపిస్తుంది నాకు. బట్ పక్కన ఎవరన్నా ఒకళ్ళు ఉన్నా కానీ ఐ ఫీల్ సో ఎనర్జెటిక్, సో పాజిటివ్, ఏదో మంచి వైబ్ వస్తుంది. సో చాలామందికి అలానే ఉంటుంది అనుకుంటా, అందులో నేను ఒకదాన్ని. సో వాడికి బాల్ మీద కూర్చొని బౌన్స్ అవ్వడం చాలా ఇష్టం. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్. ఎక్కువగా కూడా చేయొద్దు, వాడికి కొన్ని సెన్సరీ ఎక్సెట్రా ఉన్నాయి కాబట్టి. అండ్ వాడికి హైపర్ యాక్టివ్ కూడా కదా, సో కొంచెం సేపు నేను బౌన్స్ అవనిస్తాను, దాని తర్వాత ఎమ్మటే తీసేసుకుంటాను అనమాట. అండ్ చూసారు కదా, ఉండి గంటకి నా హెయిర్ ఇంకా ఆయిలీ అయిపోతుంది. నేను హెడ్ బాత్ చేయాలి. అండ్ అమ్మ ఏవో ప్లాంట్స్ తెచ్చిందంట, చూపిస్తా ఉంటుంది. సో ఇక్కడ అన్ని రోజెస్ తెచ్చింది మమ్మీ, ఒక 15 ఉంటాయి అనుకుంటా, ఏదో చెప్పింది. సో ఇవన్నీ ప్లాన్ చేయాలి, ఈసారి నీతోనే చెప్పిస్తా. అమ్మకో ఛానల్ ఉంది, మన సంస్కృతి బై గిరిజ అని, అందులో ప్లాంటింగ్ ప్లాన్స్ వాటి గురించి పెడతా ఉంటుంది. సో ఎవరన్నా చూడకపోతే ఫాలో అవ్వచ్చు. సో మమ్మీకి ప్లాంట్స్ అన్న చాలా ఇష్టం. పైన టెర్రస్ నిండా ప్లాంట్స్తో నింపేసింది, చాలా వీడియోస్లో నేను చూపించాను. అండ్ ఇది గోవర్ధనం చెట్టు అంట, దేవుడికి చాలా ఇష్టం అంట ఇది. అంటే ఒక్కొక్క స్టెమ్కి ఒక్కొక్క ఫ్లవర్ వస్తుందంట, చాలా బాగుంటుంది అని చెప్తుంది. అండ్ మిగతావన్నీ రోజ్ ప్లాంట్స్, ఇదేదో రోజ్ అని చెప్పింది. అండ్ దీని పక్కన ఇంకొక రోజ్ ఉంది, అదేమో చీతా రోజ్ అంట. నాకు చిన్నప్పుడు మాత్రం ఫేవరెట్ రోజెస్ ఉంటుండే బటన్ రోజెస్ అండ్ స్ప్రే కలర్డ్ రోజెస్, నాకు చాలా ఇష్టం ఉంటుండే. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఎలా ఉంటుంది తెలుసా మీకు, కోయిలలు కూ 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 అంటుంటాయి. నాకు ఎగ్జాక్ట్గా అనడం రాదు, సో వినండి. సో ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది. నిహాన్ ఈజ్ హంగ్రీ, వాడు ఆఫ్టర్నూన్ సరిగ్గా లంచ్ చేయలేదన్నమాట. ఎందుకో సమ్మర్లో నాకు కూడా అన్నం తినబుద్ధి కాదు ఎందుకో ఎక్కువ. సో మమ్మీ లోపల బియ్యప్ర ఉప్మా చేస్తుంది. ఉప్మానా అనుకోవచ్చు, బట్ నిహాన్కి చాలా ఇష్టం అది. యాక్చువల్లీ నాకు కూడా ఇష్టమే, బట్ నాట్ ఆల్ ద టైమ్. అందులో చిట్ల పొడి అంటే పప్పొడం అంటారు, పప్పుల పొడి అంటారు, అది కలుపుకొని తిన్నా. కొంచెం కారం స్పైసీ ఉండాలన్నమాట అది. లేకపోతే టొమాటో పికిల్, పళ్ళ పచ్చడి పికిల్ కలుపుకున్న, పళ్ళ పచ్చడి కన్నా టొమాటో బాగుంటుంది, నాకు చాలా యమ్మీగా ఉంటుంది. ఏం లేదు, జస్ట్ జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసేసి కొంచెం ఇందులో మెయిన్గా మేము ఏమంటారు ఎండుమిర్చి అండ్ పెసరపప్పు వేస్తామన్నమాట. సో కొంచెం అలా మిక్స్ చేసేసుకొని తాలింపులో పెసరపప్పు కూడా వేసేస్తాము. నేనైతే నిహాన్కి ఏమంటారు క్యారెట్ కూడా వేస్తాను, క్యారెట్ గ్రేట్ చేసి వేస్తాను. అంటే ఏదో ఒకలా వెజిటబుల్స్ వెళ్తూనే ఉండాలి అన్నట్టు పక్క క్యారెట్ ఉంటే క్యారెట్ గ్రేట్ చేసి వేస్తాను అనమాట. సో ఇక్కడ కొంచెం వాటర్ పోసేసి పెసరపప్పు వేస్తున్నాను. బేసిక్గా ముందే పెసరపప్పు వేసుకున్నా బాగానే ఉంటుంది, బట్ మాడతా ఏమో ఆల్రెడీ వేడిగా ఉందని చెప్పి కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇది 1:2 రేషియోలో వేస్తామన్నమాట. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాము.
ఇప్పుడు మేము 1.5 గ్లాస్ పోస్తున్నాం రవ్వ. సో అందుకే 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ కొంచెమే పోసుకున్నాను నేను. సో పిల్లలు ఎవరన్నా అన్నం తినకపోతే ఇలా ట్రై చేయండి. ఇది నార్మల్గా కూడా మనం ప్యాన్లో చేసేసుకోవచ్చు, బట్ కుక్కర్లో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోయింది మాకు. ఫాస్ట్గా అయిపోతుంది అంటే కుక్కర్లో చేసేసుకోవచ్చు. అండ్ వాటర్ ఎక్కువైతే ఇది మెత్తగా అతుక్కుంటుంది అనమాట. ఫింగర్స్కి తింటుంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అన్నంలో వాటర్ ఎక్కువైతే చిరాకు ఉంటుంది తినడానికి. కరెక్ట్ కన్సిస్టెన్సీలో పోసుకుంటే మంచిగా సపరేట్ రవ్వలాగా వస్తుంది. చాలా యమ్మీగా కూడా ఉంటుంది. పిల్లలు ఎవరైనా అన్నం తినకపోయినా ఇలా చేసి పెడితే తింటారు, ఈజ్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే నిహాన్ అలానే తింటాడు. అండ్ నాకు అన్నం చేసుకునే టైం, రైస్ కర్రీస్ ఇవి చేసుకునే టైం లేకపోయినా నేను ఇది చేసేసి అందులో పెరుగు మజ్జిగలాగా చేసుకుంటాం కదా కొంచెం పల్చగా, అలా చేసి తినిపించినా హ్యాపీగా తింటాడనమాట. అండ్ చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది కూడా. సో ఉప్మా యమ్మీగా ఉండడం ఏంది అనుకోవచ్చు మీరు అందరూ, బట్ ఎస్ ఇది బాగుంటుంది. సో అంతా మిక్స్ చేసుకొని అలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానియడమే. మనకు కొంచెం అడుగంటుతుంది అనమాట ఇది. సో అందుకే 2 విజిల్స్ వస్తే చాలు. చూసారు కదా అయిపోయింది, పొడిగా ఎంత బాగా వచ్చిందో. అంటే మనం వేసుకున్న కన్సిస్టెన్సీ అండ్ ఎమ్మటే 3 విజిల్స్ వేస్తే ఇంకా అడుగంటిపోతుంది. ఆల్రెడీ మీకు అక్కడ కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా, అట్లా ఇంకా ఎక్కువ అయిపోతే మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇది బాగుంటుంది యాక్చువల్లీ. ఇప్పుడు ఈ ఉప్మా ఏదైతే ఉందో దానిలో మీకు అక్కడక్కడ బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది కదా, అది బేస్కి ఉన్నదనమాట. అది ఎంత బాగుంటుంది అంటే చాలామందికి నచ్చకపోవచ్చు, నాకైతే అది చాలా ఇష్టం. అది మాడినట్టు ఉండదు, జస్ట్ మంచిగా అయితే ఎలా ఉంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఈసారి చేసుకుంటే ట్రై చేయండి. సో నాకు ఆకలేస్తుంది, తినేయాలి. ఇప్పటికైతే బాయ్, కీప్ స్మైలింగ్ గైస్, బాయ్ బాయ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.